ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి డీసీఎం వ్యాన్ వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ గల్లంతయ్యాడు. వాగులో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, శ్రీనివాస్, తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా భారీ వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి అంజనాపురం జనారం గ్రామాల మధ్య ఉన్న నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మనకు చూడొచ్చు, వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు. ఈ నిమ్మవాగులోని కొద్దిసేపటి క్రితం డీసీఎం వ్యాన్ గల్లంతైంది. వ్యాన్తో పాటు డీసీఎం వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ మురళి కూడా గల్లంతయ్యారు. మురళి అశ్వారాపేటకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. మురళిని కాపాడేందుకు, మురళిని రక్షించేందుకు, మురళి ఆచూకీ తెలుసుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి మనకి కనబడుతుంది. జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉన్నాయి. అంటే గత కొద్ది నెలలుగా కూడా ఖమ్మం జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. అకాల వర్షాలుగా అయితే కావచ్చు, భారీ వర్షాలు అయితే కావచ్చు, ఖమ్మం జిల్లాలో చెరువులు, జలాశయాలను కూడా నిండు కుండలు తలపిస్తున్నాయి. అయితే ఈ తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులతో సమీక్ష జరిపి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం నిమ్మవాగులో డీసీఎం వెహికల్ వెళ్తూ గల్లంతైన పరిస్థితి. ఆ వాహనం నడుపుతున్న డీసీఎం వాహనం నడుపుతున్న వ్యక్తి కూడా, డ్రైవర్ కూడా మురళి గల్లంతయ్యాడు. మురళి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగి గాలింపు జరుగుతాయి. మనతో ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. మనం ఇంతకుముందు టెలికాస్ట్ చేసిన వీడియోస్ మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేయడం జరిగింది. ఆ వీడియో తీసింది కూడా అయితేనే ఇతను ఒక్కడే వ్యాన్ గల్లంతైన సమయంలో ఇక్కడ ఉన్నారు. ఏం జరిగింది చెప్పండి సార్. నేను బయటకు అడుగు వచ్చిన బండి పెట్టిన రోడ్డు మీద, డిసిఎం వచ్చింది. వస్తే బండి చాలా అవుతుంటది, వద్దు పోబాకన్నా, అటు నుంచి వెళ్ళిపో, తిరిగి ఒక 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ ఎక్కువ వచ్చింది, గద్దరం నుంచి పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, వెళ్ళిపో అని చెప్పిన. నా మాట వినకుండా తాగుండు సార్, నా మాట వినకుండా వెళ్ళిపోయింది సార్. అంత చెప్పిన ఏం లేక కొద్ది తాగుండు డ్రైవరు. వయసు 35 సంవత్సరాలు ఉంటుంది చిన్న ప్రకారం. నీ కళ్ళ ముందే గల్లంతైంది సార్. డ్రైవర్ ఏమన్నా దూకాడా, నీళ్ళలోకి దూకాడా లేదా వ్యాన్ తో పాటు వెళ్ళిపోయాడా? వ్యాన్తో పాటు వెళ్ళిపోయింది సార్. క్యాబిన్ లో కూర్చుంటే అట్నే వెళ్ళిపోయింది. డీసీఎం వ్యాన్ వాగులో ఉందా, నీళ్ళలో ఉందా? నీళ్ళలో ఉంది సార్. కనిపించింది నీకు సార్? చెట్టు దాకా కనబడి సార్, ఆ బ్రిడ్జ్ కాడ నుంచి చెట్టు దాకా కనబడి తర్వాత కనబడలే. డ్రైవర్ మాత్రం క్యాబిన్ లోనే ఉన్నాడు. నన్ను రక్షించండి అన్నాడు సార్. కాపాడండి. బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. బయట వచ్చే పని లేదు సార్, తాగుండగా బయట రాలేగా. వ్యాన్ తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. దాంతో పాటు గల్లంతయ్యండి సార్. ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు, తను ఇక్కడే ఉన్నాడు. డ్రైవర్ ని వెళ్ళొద్దని వారిస్తున్నప్పటికీ కూడా అతను వినకుండా వెళ్ళిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. వ్యాన్ కూడా ప్రస్తుతం ఈ నిమ్మవాగులో ఉంది, గల్లంతైపోయింది. వ్యాన్ పూర్తిగా నిమ్మవాగులో మునిగిపోయింది. డ్రైవర్ మురళి కూడా గల్లంతయ్యారు. మురళి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. మనతో ఇక్కడ సిఐ ప్రసాద్ ఉన్నారు, వారితో వెంకట ప్రసాద్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ఏం జరిగింది? మురళి పరిస్థితి ఏంటి? మురళి ఆచూకీ దొరికే అవకాశం ఉందంటారా? ఈ నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల కొంచెం ఇక్కడ ఉన్నటువంటి కొణిజర్ల మండలం అంజనాపురం దగ్గర ఉన్నటువంటి నిమ్మబాగా ఓవర్ఫ్లో అవడం వల్ల అరౌండ్ 12 గంటల సమయంలో ఒక డీసీఎం వెహికల్ ఒకటి అతను అజాగ్రత్తగా నడపడం వల్ల కొట్టుకుని పోవడం జరిగింది. దీనికి సంబంధించి మా సిపి సార్ యొక్క ఆదేశాల అనుసారం ఎన్డీఆర్ఎఫ్ టీంకి ఇన్ఫార్మ్ చేశాము. ఎన్డీఆర్ఎఫ్ అండ్ పోలీసులు వచ్చి దీన్ని సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వెహికల్, డ్రైవర్ అయితే లొకేట్ అవ్వలేదు. దాని గురించి సెర్చ్ నడుగుతుంది. అంటే వెహికల్ కూడా నీళ్ళలో మునిగిపోయిందంటారా? ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం, వీడియో ప్రకారం కూడా వెహికల్, డ్రైవర్ రెండు కూడా వెహికల్ వాగులో కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. అంటే ఒక గంటన్నరకు పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిమ్మవాగును గాలిస్తున్నాయి, నిమ్మవాగును జల్లెడబడుతున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా మురళి ఆచూక్ కానీ వ్యాన్ ఆచూక్ కానీ దొరకలేదు. పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ ఉన్న లోకల్ గ్రామస్తులు చెప్పడం ప్రకారం ఫ్లో కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉంది. మోర్ ఓవర్ అక్కడ డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల 20-25 అడుగులు లోతు ఉండడం వల్ల వెహికల్ ఎక్కడైనా మునుగొచ్చు అనే ఉద్దేశంతో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు చెప్తున్నారు, గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫర్దర్గా ఏమైనా అప్డేట్ దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయి. ఎస్, థ్యాంక్ యూ.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున నిమ్మవాగులో గాలింపు జరుపుతున్నాయి. నిమ్మవాగుని పూర్తి స్థాయిలో వెతుకుతున్న పరిస్థితి. నిమ్మవాగులో రెండు బృందాలు ఈ గాలింపులో పాల్గొంటున్నాయి. అయితే సంఘటన తెలుసుకొని అంజనాపురం జన్నారం గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నిమ్మవాగు వద్దకు చేరుకున్నారు. మనం గ్రామస్తులను చూడొచ్చు. వీళ్ళందరూ కూడా మురళి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. 20 అడుగులకు పైగా లోతులో డీసీఎం వ్యాన్ ఈ వాగులో మునిగిపోయిందని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. పోలీసులు కూడా అదే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మురళి ఆచూకీ దొరికే వరకు కూడా వాగులో పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు జరుపుతాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరోపక్క జిల్లాలో దాదాపుగా ఇదే రకమైన పరిస్థితి ఏ వాగుల దగ్గర ఉంది, ఎక్కడెక్కడ ఉంది అనే దానిపైన కూడా అధికారులు సమీక్ష జరుపుతున్నారు. వాగుల దగ్గర నుంచి ఎటువంటి వాహనాలు కానీ వ్యక్తులు కానీ ఎవరు దాటకుండా వాగులు దాటి వెళ్లే అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి అందరినీ కూడా కట్టడి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికి 2 గంటలకు పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడ నిమ్మవాగులో గాలింపు జరుగుతున్నప్పటికీ కూడా డ్రైవర్ మురళి ఆచూకీ దొరకలేదు. మురళి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు కూడా శ్రమిస్తున్న పరిస్థితి మనకి నిమ్మవాగు దగ్గర ఉంది. శ్రీనివాస్.